రామ్ చరణ్ గారు సినిమా రంగంలో నంబర్ 1 స్థానంలో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు పెద్ది సినిమా ప్రమోషన్స్లో భాగంగా. ప్రజెంట్ అయితే పెద్ది సినిమా టీం అందరూ కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇండియా వైడ్గా కూడా పెద్ది ట్రిప్ని వేస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా పెద్ది సినిమా గురించే మాట్లాడాలి అనే రేంజ్లో ఈ సినిమా ప్రమోషన్స్ని మాత్రం ఒక రేంజ్లో చేస్తున్నారు. సో ప్రజెంట్ మన రామ్ చరణ్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు అది కూడా పెద్ది సినిమా ప్రమోషన్స్లో భాగంగానే సో అక్కడ ఉన్నటువంటి యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే రామ్ చరణ్ గారు మీరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా అని చెప్పేసి అడిగినప్పుడు రామ్ చరణ్ గారు ఏం చెప్పారంటే నాకు అసలు అలాంటి ఆలోచనే లేదు, నేను రాజకీయ రంగంలోకి రావాలి అని చెప్పేసి అనుకోవట్లేదు, అట్లీస్ట్ దాని గురించి ఆలోచన కూడా నాకు రాదు అని చెప్పేసి చెప్పారనమాట. మరి ఈ సినిమా రంగంలో మీరు అంటే అందరికన్నా ముందుండాలనుకుంటారా లేదా అంటే నేను మాత్రం ఖచ్చితంగా సినిమా రంగంలో నంబర్ 1 స్థానంలో ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా నేను కోరుకుంటాను అని చెప్పేసి ఆయన మాట ఇచ్చారనమాట. అండ్ దానితో పాటు మన తెలుగు సినిమా రంగంలో అత్యధికంగా మీకు ఇష్టం అనిపించే వాళ్ళు లేకపోతే నిబద్ధతగా ఒక క్రమశిక్షణగా ఉండే వాళ్ళు ఎవరు అంటే మీరు ఏం చెప్తారు అంటే వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారి పేరే చెప్పారనమాట. గత 50 సంవత్సరాలుగా కూడా అంటే దశాబ్దాల కాలం నుంచి సినిమా రంగంలోనే వాళ్ళు ఉంటూ వాళ్ళ యొక్క నిబద్ధత ఏంటి, వాళ్ళ యొక్క క్రమశిక్షణ ఏంటి, పట్టుదల ఏంటి, వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏంటి అనేది మేము చూస్తూనే పెరిగాను కాబట్టి ఆ డెడికేషన్తో పాటు అన్నీ కూడా నేను కూడా నేర్చుకున్నాను అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి గురించి చెప్పడం. సో ఈ విధంగా రామ్ చరణ్ గారు మాత్రం తన పర్సనల్ లైఫ్ విషయాలు కావచ్చు, సినిమా గురించి కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ గురించి కావచ్చు చాలా విషయాల్ని కూడా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారనమాట. బట్ అన్నిటికన్నా కూడా హైలైట్ అయినటువంటి విషయం ఏంటంటే రాజకీయ రంగం గురించి. సో ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు అందరూ కూడా సినిమా రంగంలో మంచి క్రేజ్ ఉంది, నంబర్ 1 స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా రాజకీయ రంగంలోకి వస్తున్నారు. ఇక్కడ కూడా వాళ్ళ సత్తా ఏంటో కూడా చూపిస్తున్నారు. సో ముందుగా మనము పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవచ్చు. ఆ రోజుల్లో అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రీసెంట్గా విజయ్ దళపతి గారు అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా పోటీ చేసిన ఫస్ట్ టైమే భారీ మెజార్టీతో గెలుపొంది సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆ విధంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని కూడా టార్గెట్ చేశారు. మన వాళ్ళందరూ కూడా వాళ్ళ తాతగారు స్థాపించినటువంటి టీడీపీ పార్టీకి సపోర్ట్గా రావాలి, మిమ్మల్ని కూడా సీఎం చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు మాత్రం నేను సినిమా రంగంలోనే ఉంటాను, అసలు నేను రాజకీయ రంగం అనేది నాకు ఎప్పుడూ కూడా నా మైండ్లోకి కూడా రాదు అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి వచ్చేసారు. మరి పవన్ కళ్యాణ్ గారు అటు కూటమిలో ఉన్నారు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు మాత్రం రాలేరనమాట. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమా రంగంలో మీరు విలన్గా చేయాలి అనుకుంటే ఆ సినిమాలో హీరోగా ఎవరు ఉండాలనుకుంటున్నారని చెప్పేసి అడిగినప్పుడు లేదు నేను ఖచ్చితంగా హీరోగా మాత్రమే సినిమాలు చేస్తాను అని చెప్పేసి చెప్పుకున్నారనమాట. బట్ ఓవరాల్గా ఒక ఇంటర్వ్యూలోని ఈ క్లిప్స్ మాత్రం చాలా వైరల్ అవుతున్నాయి. ఒకవేళ రామ్ చరణ్ గారు రాజకీయ రంగంలోకి రావాలి అనుకుంటే మీరు సపోర్ట్ చేస్తారా చేయరా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.